గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. వ్లాగ్ వచ్చేసి నైట్ నుంచి స్టార్ట్ చేశాను అనమాట. ఎందుకు అంటే చాలా మంది నాకు వెయిట్ లాస్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ షేర్ చేయమని అడిగారు. నేను ఇది షార్ట్స్లో పెట్టినప్పుడు ఫుల్ రెసిపీ షేర్ చేయండి అని అన్నారు. అందుకని చెప్పి నైట్ టైమే నేను సోక్ చేసి పెడతాను అనమాట. మీకు షేర్ చేసేస్తున్నాను. ఇక్కడ వచ్చి నేను క్వికర్ ఓట్స్ తీసుకున్నాను. రోల్డ్ ఓట్స్ అంటారు కదా అవి. అండ్ 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ వచ్చేసి వాటర్లో నానబెట్టాను అనమాట. ఇంకా మిల్క్ అండ్ మనం మిక్స్ చేసుకోవడానికి ఒక చిన్న గ్లాస్ గానీ, బౌల్ గానీ మన ఇష్టం. నేనైతే ఇది తీసుకున్నాను. కరెక్ట్‌గా 200 ఎంఎల్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట. 150 ఎంఎల్ టు 200 ఎంఎల్ బ్రేక్‌ఫాస్ట్ అనమాట ఇది. సో, ఇక్కడ నేను ఒక 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఓట్స్ వేసేసాను. దాంట్లో పాలు ఎంత కావాలో అంత సరిపడా వేసేసుకోవాలనమాట. ఇలా ములిగినంత వరకు ఉంటే సరిపోతుంది. సో, మిక్స్ చేసేసుకోండి చక్కగా. కొంతమంది ఫ్రై చేసి వేసుకుంటారు. కొంతమంది అలానే పచ్చి వేసుకుంటారు. ఎవరి ఇష్టం వాళ్ళది, టేస్ట్ తగ్గట్టుగా వేసేసుకోండి. అండ్ ఇక్కడ నేను 2 టేబుల్ స్పూన్ ఆఫ్ చియా సీడ్స్ కూడా యాడ్ చేస్తున్నాననమాట. చియా సీడ్స్ వేరు, సబ్జా గింజలు వేరు గుర్తుపెట్టుకోండి. అండ్ ఇవొచ్చి ఇంకా మార్నింగ్‌కి బాదామ్స్ తింటాం కదా! సో, అందుకే రాత్రే ఇంకా ఒక బౌల్‌లో నేను బాదామ్స్ కూడా నానబెట్టేస్తాననమాట. మా నలుగురికి కూడా ఒక్కొక్క పర్సన్‌కి 4 బాదామ్స్ అనమాట. అవి కూడా ఇంకా పక్కన పెట్టేసాను. అండ్ ఇప్పుడు టైం మీకు చూపిస్తున్నాను చూడండి ఎంత అవుతుందనేది. 10:50 అవుతుంది. అండ్ ఈ వ్లాగ్ కూడా నేను ఎప్పుడు షూట్ చేశాననేది మీకు అక్కడ డేట్ కూడా రావాలి, కనిపించలేదు. అండ్ సాటర్‌డే వ్లాగ్. యెస్, ఇది సాటర్‌డే వ్లాగ్. జనవరి 5థ్ ఎంతో ఉంది డేట్ అక్కడ. సో, టైము 11 అవుతుందనమాట. ఇన్ని పనులన్నీ చేసుకొని అప్పుడు నేను పడుకోవడానికెళ్తాను. ఈలోపే వర్ష, రితిక వాళ్ళు 9:30-10 లోపే పడుకొని పోతారనమాట. అండ్ నేను లైటేసాను కదా! పాపం శ్రీధర్ కూడా లేసిపోయారు. ఇంకా నేనన్నాను వీడియో షూట్ చేస్తున్నానని. ఇంక తను ఈ టైంలో కూడా షూట్ చేయడమా అని అనుకుంటున్నారనమాట మనసులోని. అండ్ ఇక్కడ మా రూబీ నా వెనకాల తిరుగుతది. నేను ఎప్పుడైతే లైట్స్ అన్నీ ఆఫ్ చేసేసి డోర్ క్లోజ్ చేస్తానో అప్పుడు అది కూడా పడుకుంటదనమాట. లేకపోతే నాతో పాటు నా వెనకాల వంటగదిలోకి అటు ఇటు తిరుగుతూనే ఉంటదనమాట. ఇంకా మళ్ళీ రేపు మార్నింగ్ కలుద్దాం మనం. ఓకేనా? సో, అది అన్నమాట ఇంకా నైట్ ఇది. హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ ఏంటంటే రొటీన్ వ్లాగే, డే ఇన్ మై లైఫ్ ఫుల్ వీడియో వ్లాగ్ మీతో షేర్ చేస్తాను. ట్రావెల్ వ్లాగ్స్ కంప్లీట్ అయిపోయాయి కదా, ఇంక నుంచి నార్మల్ వ్లాగ్స్ అయితే వచ్చేస్తాయి. ఈ రోజు వచ్చేసి సాటర్డే వ్లాగ్ అనమాట. సో, సాటర్డే అనేసరికి పిల్లలకి హాఫ్ డే కదా, బట్ ఈ రోజు ఏంటంటే వాళ్ళకి స్కూల్లోని పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ అనమాట. సో, మార్నింగ్ 8:30 నుంచి 11:30 మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చు. సో, రిపోర్ట్ కార్డ్ అది ఇస్తారనమాట. ఎగ్జామ్స్ అయ్యాయి కదా మన క్రిస్మస్ ముందు. సో, వాటి రిజల్ట్స్ అయితే ఈరోజు వస్తాయి. వాళ్ళ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది ఏంటి అనేది మనకి చెప్తారు. సో, అందుకని చెప్పి మేము కొంచెం లేట్గానే లేచాము. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుందంటే కరెక్ట్గా నాకు తెలిసి 9 అవుతుంది. అండ్ వాళ్ళైతే రెడీ చేసేసాను. ఇప్పుడు కిచెన్ రూమ్లోకి వచ్చాను అనమాట బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయడానికి. ఇదిగోండి ఇక్కడ ఇవి ఉన్నాయి కదా, ఇవేంటా అని అనుకుంటున్నారా? ఆల్రెడీ నైట్ నేను మీరు చూసే ఉంటారు, ఇది ఏంటంటే ఓవర్ నైట్ ఓట్స్, పాలు, చియా సీడ్స్ అండ్ ఓట్స్ వేసేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను అనమాట. ఇప్పుడు దీంట్లోకి హనీ, డ్రై ఫ్రూట్స్ అండ్ ఫ్రూట్స్ యాడ్ చేస్తాను. అది మీకు నేను రెసిపీ షేర్ చేస్తాను. పిల్లల కోసం వచ్చేసి డ్రాగన్ ఫ్రూట్ కట్ చేస్తున్నాను. అండ్ బాదామ్స్ కూడా ఎలాగో ఉన్నాయి కాబట్టి అవి ఇచ్చేస్తాను అనమాట. ఇంకా టిఫిన్ అయితే ఏం పెట్టట్లేదు, ఓన్లీ డ్రాగన్ ఫ్రూట్ మళ్ళీ వచ్చేస్తారు కాబట్టి. సో, ఇదిగోండి రెడీ అయిపోయింది. సో 11:30 లోపే మేము ఇప్పుడు 10:30 ఆ టైంకి వెళ్ళి వీళ్ళిద్దరు టీచర్స్ని కలిసి వచ్చేస్తాం. నిన్న వాళ్ళ ట్యూషన్లో వాళ్ళ ఫ్రెండ్ది బర్త్డే అనమాట. సో, గిఫ్ట్స్ ఇచ్చారు, చాక్లెట్స్, బిస్కెట్స్ అండ్ ఇంకో పెన్సిల్ పౌచ్ ఇచ్చారనమాట. సో, అయితే మరి ఇంకా బ్లాగ్ కంటిన్యూ అవుతుంది, చూస్తూ ఉండండి. మళ్ళీ కలుస్తా. బాయ్ బాయ్. మార్నింగ్ కలుద్దామని చెప్పాను కదా, ఇంకా వీళ్ళిద్దరికీ కూడా రెడీ అయిపోయారు. ఈరోజు యాక్చువల్లీ సాటర్డే అనమాట. సో, సాటర్డే వచ్చి వీళ్ళకి హాఫ్ డే అండ్ ఆల్సో ఆ రోజు అయితే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఉంది. అందుకని ఇంకా స్కూల్కి బుక్స్ అవి ఏం పెట్టుకెళ్ళవసరం లేదు. జస్ట్ శ్రీధర్ వెళ్తారు. ఇద్దరిలో ఎవరో ఒక పేరెంట్ వెళ్ళాలన్నమాట. వెళ్ళి ఆ రిపోర్ట్ కార్డ్స్ అవి, మార్క్స్ అవి చూసి సైన్ చేసి ఏమన్నా మనం పిల్లల గురించి ఏమన్నా చెప్పాలన్నా, వాళ్ళ గురించి తెలుసుకోవాలన్నా అన్ని పనులు ఇంక అయిపోతాయి అనమాట. ఇంక ఇక్కడ వీళ్ళిద్దరూ చూడండి, అంటే వీళ్ళిద్దరు కాదు ముగ్గురు చూడండి ఏం చేస్తున్నారో, హాల్లో ఆడుకుంటున్నారు అనమాట.
క్రికెట్ ఆడుతున్నారు. వర్ష బౌలింగ్, రితిక ఫీల్డింగ్ అండ్ ఇక్కడ మా రూబీ కూడా కిందన ఉంటది. కనిపించదు మీకు. చూపిస్తాను. రూబీ ఏంటంటే ఫీల్డర్ అన్నమాట. అదిగోండి. అది బాల్ పట్టుకుంటది. బాల్ పట్టుకొనెళ్లి వర్షకి ఇస్తదన్నమాట. సో, అలా వీళ్ళు నలుగురు ఆడేసుకుంటున్నారు శుభ్రంగాని. నేను ఈలోపు ఇంకా బ్రేక్‌ఫాస్ట్‌కి ప్రిపేర్ చేసేస్తానన్నమాట. అంటే ఇంకా స్కూల్‌కైతే వెళ్ళలేదు. మీటింగు 8:30 నుంచి 12 లోపు మనం ఎప్పుడైనా వెళ్ళొచ్చనమాట. సో, ఇంక ఎలాగో బ్రేక్‌ఫాస్ట్ అది చేసి కొంచెం లేట్‌గా వెళ్దాంలే అని చెప్పి ఇంక అనుకున్నారు. సో, ఇగోండి ఇక్కడ ఆడేసుకుంటున్నారు చూసారా నలుగురు ఎలా ఆడుకుంటున్నారో. అండ్ ఇంక బ్రేక్‌ఫాస్ట్‌కొచ్చేస్తే పిల్లలకొచ్చి నేను ఈరోజు డ్రాగన్ ఫ్రూట్ ఇచ్చేస్తున్నాను. నార్మల్‌గా అయితే వాళ్ళకి ఇడ్లీ గాని, దోస గాని టిఫిన్ తినేసి ఎళ్ళిపోతారనమాట స్కూల్‌కి. ఈరోజు ఇంకెలాగో మళ్ళీ వచ్చి ఏదో ఒకటి తింటారు కదా అని చెప్పి ఇంక నేను ఒక డ్రాగన్ ఫ్రూట్ ఉంటే దాన్ని హాఫ్ కింద కట్ చేసేసాను. అండ్ ఆల్సో రాత్రి నానబెట్టాను కదా బాదామ్స్ అవి కూడా వేసి కొంచెం తేనె యాడ్ చేసి ఇచ్చేస్తాననమాట. తినేసి పాలు ఇస్తే పాలు తాగుతారు. లేదు అంటే ఒక్కొక్కసారి ఈవినింగ్ ట్యూషన్‌కెళ్ళేటప్పుడు ఇస్తాననమాట. ఈరోజు నేను ఫుల్ డే వ్లాగ్ కంప్లీట్‌గా మీకు షేర్ చేస్తున్నాను. ట్రావెల్ వ్లాగ్స్ అన్నీ అయిపోయాయి. ఇంకా నార్మల్ వ్లాగ్స్ అడుగుతున్నారు కాబట్టి ఈరోజు ఎందుకో ఫుల్ డే షూట్ చేయాలనిపించింది. అందుకనే మీకోసం షూట్ చేస్తున్నాను. అండ్ ఇంకో విషయం తెలుసా? మన ఛానెల్ వచ్చేసి 199 అయిపోయింది. ఇంకొక 1000 మెంబర్స్ అయితే 2,00,000 సబ్స్క్రైబర్స్ అయిపోతారనమాట. మేబీ పండగకి అయిపోవచ్చేమో. అండ్ ఇక్కడ రాత్రి సోక్ చేసి పెట్టాను గదా! ఫ్రిడ్జ్‌లో పెట్టేసామా, ఇప్పుడు తినే ఒక 1 అవర్ ముందు తీసి బయట పెట్టుకొని, ఇక డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా చాప్ చేసి పెట్టేసాననమాట. లైక్ బాదాం, జీడిపప్పు, పిస్తా, వాల్‌నట్స్ మన ఇష్టం. ఖర్జూరం ఏవుంటే అవన్నీ గూడా వేసుకోండి. అండ్ ఫ్రూట్స్ వచ్చేసి నేను స్ట్రాబెర్రీ యాడ్ చేస్తున్నాను. సీజనల్ ఫ్రూట్ గాబట్టి. మీరు కావాలంటే యాపిల్, బనానా, పపాయ ఇంకా అలా ప్రొమోగ్రానేట్ ఏ ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చనమాట. చాలా హెల్తీ అండ్ టమ్మీ ఫిల్ అవుతది. ఇది డైలీ మీరు ఎవ్రీ డే మార్నింగ్ తీసుకున్నట్టయితే 3 మంత్స్‌లో ఈజీగా వెయిట్ లాస్ అవుతారనమాట. ట్రై చేయండి. సో, అందుకనే నేను ఎలాగో మీకు షేర్ చేస్తున్నాను కదా అని చెప్పి మీకు కూడా చేస్తున్నాను. కొంతమందికి మిల్క్ ఇష్టం లేని వాళ్ళు ఏం చేయాలి అని అనుకుంటున్నారా? మిల్క్ ఇష్టం లేని వాళ్ళు మీరు వీలైతే కోకోనట్ మిల్క్ అయినా యూజ్ చేయొచ్చు. నేనైతే కొబ్బరి పాలు యూజ్ చేస్తూ ఉంటాను. సో, మనిష్టం. ఇన్‌స్టెడ్ ఆఫ్ కోకోనట్ మిల్క్ వాటర్ గూడా వేసుకోవచ్చు చాలామంది. అలా కూడా వేసుకుంటారు. ఇక్కడ నేను వీళ్ళెళ్లారు కదా స్కూల్‌కి. నేను ఈలోపు బాల్కనీలో కూర్చొని మంచిగా వాటర్ తాగుతున్నాననమాట. సో, ఈ బాటిలొచ్చి నేను మీషోలోనే తీసుకున్నాను. మీకు కావాలంటే లింక్ ఇస్తాను. చెక్ చేయండి. బావుంటది. 2 లీటర్స్ బాటిల్ అనమాట అది. సో, ఎవ్రీ డే అలాంటి బాటిల్స్ ఒక 2 కంప్లీట్ చేసుకోవాలనమాట. అంటే 3-4 లీటర్స్ తీసుకోవాలి కాబట్టి అలాగా వాటర్ తాగుతూ ఉంటే మంచిది. వింటర్ సీజన్‌లో ఎక్కువ దాహం వేయదు. కానీ తప్పదు వాటర్ తాగాలి. అండ్ ఇది నా బ్రేక్‌ఫాస్ట్ వచ్చి స్ట్రాబెర్రీ సలాడ్. దాంట్లో బాదామ్స్ యాడ్ చేసేసుకున్నాను. సింపుల్‌గా మా మార్నింగ్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ అనమాట ఇది. ఇంకిప్పుడు ఇది తినేసి అప్పుడు నేను ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అయిపోతాననమాట. ఈలోపు పిల్లలు గూడా వచ్చేస్తారు. సో, మళ్ళీ కలుద్దాం. సో, నేనైతే ఫ్రెష్ అప్ అయిపోయి వచ్చేసాను. ఈరోజు హెయిర్ వాష్ చేసుకున్నాను. సాటర్డే కదా! యాక్చువల్లీ సాటర్డే అని ఏం కాదు కానీ 2 డేస్‌కి ఒకసారి నేను హెయిర్ వాష్ అయితే చేసుకుంటాననమాట. ఇప్పుడు కాసేపు అలా ఎండలో ఉండి నా హెయిర్ అంతా కూడా ఆరబెట్టుకోవాలి. అండ్ వీళ్ళైతే వెళ్ళి వచ్చేసారు స్కూల్ నుంచి. ఓకే, వెళ్ళి వాష్ చేసుకోండి శుభ్రంగా. గో. సో, వీళ్ళు కూడా స్కూల్‌కి వెళ్ళి వచ్చేసారనమాట. అండ్ జస్ట్ ఒక హాఫ్ అన్ అవర్ అంతే. నేనైతే వెళ్ళలేదు. వెళ్దాం అనుకున్నాను. కానీ ఇంకా శ్రీధర్నే వెళ్ళి పంపించాను. ఇంట్లో ఈ పనులన్నీ ఉంటాయి కదా! ఇంక నేను వెళ్ళడం అంటే అవ్వదు. అందుకే ఎవరో ఒకరు పేరెంట్ ఎవరో ఒకరు వెళ్తే సరిపోదు కాబట్టి శ్రీధర్ వెళ్ళి వీళ్ళిద్దరిని తీసుకుని వెళ్ళి వచ్చేసారు. అండ్ ఈలోపు నేను వీళ్ళు వచ్చే టైం కల్లా బ్రేక్‌ఫాస్ట్ చేసేసి ఇంకా ఫ్రెష్ అప్ కూడా అయిపోయాననమాట. సో, నేను వేసుకున్న బ్యూటిఫుల్ మ్యాక్సీ డ్రెస్ వచ్చేసి పూర్వీ కలెక్షన్స్‌లో తీసుకున్నాను. ఆల్రెడీ నేను ఒక వీడియో కూడా పెట్టుంటాను మీకు. ఒకసారి చెక్ చేయండి చూడకపోతే. పూర్వీ కలెక్షన్స్‌ది మొత్తం మన వైజాగ్‌లోనే బొటీక్ అనమాట వాళ్ళది. చాలా తక్కువ ప్రైస్. ఇది 650 700 నాకు ప్రైస్ గుర్తులేదు. చెక్అవుట్ చేయండి. నేను వాళ్ళ పేజ్ డీటెయిల్స్ వీడియో లింక్ అవి పెడతాను కదా. సో, అంతే. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనుకుంటారు తెలుసా? 11 అయిందనమాట. ఇంకా నేను ఇప్పుడు వంట స్టార్ట్ చేసుకోవాలి. అండ్ సాయంత్రం మా మమ్మీ వాళ్ళు వస్తారనమాట. కొంచెం గోల్డ్ మాది ఏంటది ఏమంటారు కాదు మంత్లీ స్కీమ్ కడతాం కదా. సో, అది అయిపోయింది. క్రిస్మస్కే తీసుకోవాలి కానీ మాకు అవ్వలేదు తీసుకోవడానికి. అందుకని చెప్పి ఇంక ఇప్పుడు తీసేసుకుంటున్నాం అనమాట. నేను చూపిస్తాను మీకు ఏం తీసుకున్నాం అదంతా కూడా. సరే అయితే మరి చెక్అవుట్ చేయండి. మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్.
శనివారం కదా ఈరోజు. సో, పూజ గూడా అయిపోయింది. సింపుల్‌గా పూజ గూడా చేసేసాను. ప్రసాదం గట్టా ఏం లేదు. ఆరెంజ్ ఫ్రూట్ ఒక్కటి దేవుడి దగ్గర పెట్టి దండం పెట్టేసుకున్నామనమాట అందరూ కూడా. చాలామంది అడుగుతారు పూజ చేయరా అని జెప్పి. చేస్తాము. కానీ నేనెప్పుడు వీడియోస్‌లో షేర్ చేయననమాట. సో, ఈరోజు ఎలాగో పూజ చేశాను కదా! దీపం పెట్టుకున్నాను కదా! అని మీ అందరికీ కూడా నేనిక్కడ షేర్ చేస్తున్నాను. మీరు కూడా హారతి తీసుకోండి. అండ్ ఇక్కడొచ్చేసి ఇంకా మధ్యాహ్నం లంచ్ అదేమి నేను షూట్ చేయలేదు. లంచ్ అంతా ఫాస్ట్‌గా చేసేసుకొని తినేసి కాసేపు రెస్ట్ తీసుకున్నాము. సాయంత్రం మమ్మీ వాళ్ళొచ్చారనమాట. లైక్ మమ్మీ వాళ్ళొచ్చేసరికి 5:30, 6 అలా అవుతుంది. ఇంకిక్కడ మధ్యాహ్నం కొంచెం చికెన్ లెగ్ పీస్‌లుంటాయి కదా! లాలీపాప్స్ లాంటివి అవి తెచ్చుకున్నామనమాట. అవి ఇక్కడ మమ్మీ వాళ్ళకి కూడా ఇంకా టేస్టింగ్‌కి పెడుతున్నాను. డ్యాడీ వచ్చి అక్కడ డ్యాడీ పనిలో బిజీగా ఉన్నారు. మమ్మీ అండ్ అక్క వాళ్ళు టేస్ట్ చేస్తున్నారనమాట. ఇంక మేమిప్పుడైతే నేను, మా మమ్మీ అండ్ అక్క మేము ముగ్గురం కలిసి స్ట్రీట్ షాపింగ్‌కి, గోల్డ్ షాపింగ్‌కి వెళ్తాము. మీరు ఆల్రెడీ టైటిల్ చూసారు గదా! గోల్డ్ షాపింగ్ విత్ అమ్మ అండ్ అక్క అని పెట్టాను కాబట్టి సర్ప్రైజ్ గిఫ్ట్స్ కూడా ఇచ్చారనమాట. ఏంటా సర్ప్రైజ్ గిఫ్ట్స్? ఇంతకీ ఎవరిచ్చారు? అదంతా కూడా మీకు నేను డెఫినైట్‌లీ షేర్ చేసుకుంటాను. ఆల్రెడీ మినీ వ్లాగ్ చూసారు కాబట్టి తెలిసిపోయే ఉంటది. సో, నేను మీకిక్కడ క్లియర్‌గా ఈరోజు చెప్తాననమాట. ఓకేనా? సో, ఫస్ట్ అయితే మేము స్ట్రీట్ మార్కెట్‌కొచ్చేసాం. ఎందుకంటే సాటర్‌డే తెలుసు కదా! హెచ్‌పీ కాలనీ దగ్గర ఉంటది. సంత అంటారు కదా! శనివారం సంత. అక్కడికైతే వచ్చాము. వచ్చి ఇంక మమ్మీ, అక్క వాళ్ళేంటంటే గరం మసాలా సామాలు, ఇంట్లోకి కావాల్సినవి ఏమేమి అయిపోయాయో అవన్నీ కూడా ఈ సంతలో తీసేసుకుంటాం. సంతలో ఏంటంటే మనకి తక్కువ ప్రైస్‌కి వస్తాయన్నమాట చక్కగా. అండ్ అన్నీ కూడా బావుంటాయి. అన్నీ దొరుకుతాయి. మొత్తం ఫుడ్ రిలేటెడ్, క్లాతింగ్, ఇంట్లోకి కావాల్సిన వస్తువులు అన్నీ దొరుకుతాయన్నమాట. ప్రతి శనివారం ఉంటది మాకిక్కడ. సాయంత్రం 4 గంటల నుంచి స్టార్ట్ అవుతది. 10 గంటల వరకు ఉంటదన్నమాట. మీ ఏరియాలో కూడా ఇలాంటి సంతలుంటాయా? ఉన్నట్టయితే తప్పకుండా మీ ఊరు అండ్ ఎక్కడ, ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఓకేనా? నేను ఆల్రెడీ స్ట్రీట్ మార్కెట్ వీడియోస్ చాలా చేశాను. షాపింగ్ హాల్స్ ఇవన్నీ కూడా. సో, అందుకనే నేనిక్కడ వీడియో తీస్తుంటే అందరూ నాకు తెలిసినోళ్ళే గాబట్టి ఖచ్చితంగా అందరూ నన్ను పలకరిస్తారనమాట. అసలు తెలీదు మాకు ఈ శనివారం సంత గురించి హెచ్‌బీ కాలనీ సంతుంది. నేను వీడియో పెట్టాకే చాలా మందికి తెలిసి, చాలా మంది నన్ను గుర్తించడం కూడా జరిగింది. ఈళ్ళందరూ కూడా థాంక్స్ అమ్మా అని చెప్పి కూడా చెప్తారనమాట. నాకు వాళ్ళది నేను వీడియోస్ తీస్తుంటాను కదా! సో, వెళ్లి వాళ్ళ దగ్గర తీసుకోవడం గట్టా అండ్ ఇయర్ రింగ్స్ తీసుకుంటుందక్క. ఏ ఇయర్ రింగ్స్ అయినా రూ. 10, రూ. 20, రూ. 30, రూ. 40 అలా ఉంటాయన్నమాట. కానీ చాలా బావుంటాయి. స్టడ్స్ నుంచి పార్టీ వేర్ వరకు. సో, చూసారు కదా! ఆ రోజు ఫుల్ రష్ ఉంది. ఎందుకంటే మేము వెళ్ళిందే 7 అలా అయిపోయింది. 5 ఆ టైంకెళ్తే పర్వాలేదు. కొంచెం లేట్‌గా వెళ్తే మాత్రం బిజీ ఉంటదన్నమాట. ఇంకా అక్కడ తీసేసుకొని, ఇప్పుడు డైరెక్ట్‌గా మేము గోల్డ్ షాప్‌కొచ్చేసాము. ఇది మీ అందరికీ తెలుసు ఎస్‌కేఎంఎల్ షాపు. శ్రీ కనకమహాలక్ష్మి షాప్ అనమాట. వీళ్ళ దగ్గర ఎక్కువగా మేము షాపింగ్ చేస్తూ ఉంటాం. మీకు తెలుసు కదా! సీతమ్మ ధార. మీకు కావాలంటే అడ్రెస్ పెడతాను. వీళ్ళు ఏంటంటే మనకిక్కడ మమ్మీ నా పెళ్లి కాకముందు నుంచి కూడా ఇతని దగ్గర ఎవ్రీ మంత్ స్కీమ్స్ కడతారనమాట. ఇంకా అది అలవాటయిపోయింది. అందుకనే మమ్మీ స్కీమ్ కంప్లీట్ అయిపోయింది. యాక్చువల్లీ క్రిస్మస్‌కే కంప్లీట్ అయిపోయింది. కానీ ఏంటంటే, అప్పుడు మేము కొంచెం క్రిస్మస్ హడావిడిలో వాటిలో బిజీగా ఉండి ఇంక వస్తువు తీసుకోలేకపోయాము. ఇంకా సంక్రాంతి దగ్గరలో తీసుకోవచ్చు కదా! అని చెప్పి ఇంక మమ్మీ అప్పుడు ప్లాన్ చేసిందనమాట. సో, స్కీమ్ ఎవ్రీ మంత్ మేము ఇలా గోల్డ్ ఇన్వెస్ట్‌మెంట్ చేసుకుంటామనమాట. చాలా మంచిది. ఎందుకంటే, మన దగ్గర డబ్బులున్నప్పుడు ఖర్చయిపోతుంటాయి కాబట్టి ఇలా స్కీమ్‌లు, చీటీలు వేసుకోవడం వల్ల డబ్బులనేవి ఆదా చేసుకోదు. ఇదొక టైప్ ఆఫ్ సేవింగ్స్. ముఖ్యంగా ఆడవాళ్ళకైతే మాత్రం. ఒకేసారి డబ్బులిచ్చి బంగారం కొనుక్కోలేం గదా! సో, ఇలా కొంత కొంత ప్రతి నెల కడుతూ ఒకేసారి మనం తీసుకుంటే బావుంటుంది. సో, ఇక్కడ సర్ప్రైజ్ ఏంటంటే స్కీమ్ కట్టింది గదా మమ్మీ. సో, మమ్మీయే తీసుకుంటది కదా వస్తువు. నేను జస్ట్ వీడియో షాపింగ్‌కి అదే వీడియో తీయొచ్చు మీ అందరికి ఏ మోడల్ ఏంటి అని జెప్పి నేననుకున్నా. కానీ అక్కడికెళ్ళిన తర్వాత మమ్మీ మాకొక ట్విస్ట్ ఇచ్చి సర్ప్రైజ్ చేసిందనమాట. అక్కకి, నాకు కూడా. సో, నేను ఇయర్ రింగ్స్ తీసుకుంటాను. నాతో పాటు మీ ఇద్దరు గూడా ఫింగర్ రింగ్స్ తీసుకోండి అని. అక్క నేను షాకయ్యాం. ఏంటి మా ఇద్దరికా అని జెప్పి. అవును. మీ ఇద్దరికే క్రిస్మస్ గిఫ్ట్ తీసుకోండి అని చెప్పేసి అన్నదనమాట. ఇంక అక్క నేను కూడా ఇంక హ్యాపీగా ఫీల్ అయిపోయి తీసేసుకున్నామనమాట. సో, ఇక్కడ నేను ఫస్ట్ ఏంటంటే మమ్మీ ఇయర్ రింగ్స్ చూస్తున్నారు మోడల్స్ అవి ఏం తీసుకోవాలి డైలీ వేర్ పెట్టుకోవడానికని మమ్మీ సెలక్షన్ చేస్తుంటే, నేనిక్కడ నా ఔట్‌ఫిట్ చూపిస్తాను. ఇదొచ్చి నేను పూర్వీ కలెక్షన్స్‌లో తీసుకున్న ఔట్‌ఫిట్ అనమాట. చాలామంది అడిగారు ఈ ఔట్‌ఫిట్. నేను ఆల్రెడీ వీడియో చేశాను. చూడకపోతే ఒకసారి వెళ్లి చూసేయండి ఫుల్ వీడియో. బాగున్నాయి వాళ్ళ దగ్గర అన్ని ఔట్‌ఫిట్స్. సో, ఇంక మీ అందరికీ షేర్ చేసిన తర్వాత ఒకసారి షాప్ కూడా వెళ్లి రినోవేషన్ చేశారనమాట. కొంచెం పెద్దది ఎక్స్‌టెండ్ చేశారు. మోడల్స్ అవన్నీ కూడా చేశారనమాట. పెట్టారు. సో, అందుకని చెప్పి మీకలా మొత్తం షాప్ వీళ్ళేంటంటే గోల్డ్ అండ్ సిల్వర్ అండ్ ఆల్సో ఇంకా మీకేవైనా వస్తువులు చేయించుకోవాలి అని అనుకున్నా కూడా మోడల్ చూపిస్తే వాళ్ళు చేస్తారనమాట. ఇంక మాతో పాటు
ఫస్ట్ మేము ముగ్గురు వచ్చాం కదా! తర్వాత ఇంక మా డ్యాడీ గూడా వచ్చేసారనమాట. ఇప్పుడు ఇగోండి మేము తీసుకున్నవి మీకిక్కడ చూపిస్తున్నాను. ఇదిగోండి ఇదొచ్చేసి అక్క రింగ్ అనమాట. ఫింగర్ రింగ్. ఇది అక్కది. అక్కదొచ్చేసి 13,000 పడిందనమాట. అండ్ ఇది అక్క సెలెక్ట్ చేసుకుంది. ఎవరి సెలక్షన్ వాళ్ళదే. అండ్ ఇదొచ్చి మమ్మీ తీసుకున్న ఇయర్ రింగ్స్. జస్ట్ డైలీ వేర్ సింపుల్‌గా పెట్టుకోవడానికి బావుంటాయి కదా! అని చెప్పి మమ్మీ ఇవి తీసుకున్నారు. నేనొచ్చేసి ఈ ఫింగర్ రింగ్ 2 హార్ట్స్ వస్తాయన్నమాట. చాలా బా నచ్చింది నాకు. ఇదొచ్చి 16,000 పడింది. సో, నెక్స్ట్ మమ్మీ ఇయర్ రింగ్స్. టోటల్ కాస్ట్ వచ్చేసి 49,000 అయిందన్నమాట మాది. ఎలా ఉన్నాయి? నచ్చాయా? కామెంట్ సెక్షన్‌లో తప్పకుండా షేర్ చేయండి. ఇంక అయిపోయింది షాపింగ్. ఇంక బిల్లింగ్ అంతా కూడా చేసేసిన తర్వాత ఇప్పుడు మేమింకా ఇంటికెళ్ళిపోతున్నాం. మమ్మీ వాళ్ళు కూడా బయలుదేరిపోతారనమాట. వర్ష, రితిక వాళ్ళని తీసుకొని సాటర్‌డే కదా! సో, ఇంక వాళ్ళు తీసుకొని ఎళ్ళిపోతారు. మళ్ళీ మేము సండే వెళ్ళి హలో! సో, ఇంటికైతే వచ్చేసాను. ఇప్పుడు టైం వచ్చి కరెక్ట్‌గా 8:40 అవుతుంది. మమ్మీ వాళ్ళు బయలుదేరిపోయారనమాట. పిల్లలు తీసుకొని అయితే వెళ్ళిపోయారు. ఇంక వాళ్ళు అక్కడే ఉంటారు కదా! మళ్ళీ రేపు మేము సండే కదా! రేపు వెళ్ళి వాళ్ళు తీసుకొని అప్పుడు వస్తామనమాట. అండ్ మాతో పాటు రూబీ కూడా ఉంది. రేపు రూబీకి హెయిర్ వాష్ దానికి బాతింగ్ అది ఉందనమాట. కొంచెం హెయిర్ కట్ కూడా చేయాలి. హెయిర్ బాగా పెరిగింది. అందుకని చెప్పి దానికి హెయిర్ కట్ కూడా చేయాలి కాబట్టి రేపు ఈ పనులన్నీ చూసుకుని అప్పుడు వెళ్తాం మమ్మీ వాళ్ళ ఇంటికి. సో, సర్ప్రైజ్ గిఫ్ట్ అసలు మమ్మీ నాకు అక్కకి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. మమ్మీ మంత్లీ స్కీమ్ కడతారు కదా! సో, అలా మమ్మీ తీసుకుంటారు కదా వస్తూ అనుకున్నాం కానీ మా ఇద్దరికి కొన్నారు. చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ మమ్మీ. నేను ఆల్రెడీ మీకు చూపించాను కదా! అది నిజంగా బంగారం రేట్ ఎంత పెరిగిపోయిందో తెలుసా? అసలు ఏం కొనగలం? ఇంకా రాను రోజుల్లో ₹1,00,000 అయిపోతుందేమో తులం. ఇప్పుడే తులం 80,000 ఉందంట. అంటే చూడండి ఎంత పెరిగిపోయిందో. ఓ మై గాడ్! బంగారం కొనాలంటే చాలా కష్టమేమో ఈ రోజుల్లో ఇంకా. సో, ఇప్పుడైతే నేను ఇంకా శ్రీధర్ కోసం వెయిట్ చేస్తున్నాను. తను జిమ్‌కి వెళ్ళారు కదా! తను వచ్చాక అప్పుడు మేమిద్దరం టిఫిన్‌కి బయటకైతే వెళ్ళిపోతాము. ఎందుకంటే ఇంట్లో ఇంకేం కుక్ చేయలేదు. మధ్యాహ్నం చేసిందే. మమ్మీ వాళ్ళు కూడా ఇంకా వాళ్ళు బయట టిఫిన్ తినేసి వెళ్ళిపోతారు. ఇంక మేమిద్దరం కూడా టిఫిన్ తినేస్తాం. ఇంక నైట్ అయితే ఈరోజు అసలు యాక్చువల్లీ మూవీ బుక్ చేసుకుందామని అనుకున్నాము. బబుల్ గమ్ మూవీ ఏదో ఉంది కదా! ఎవరు మన సుమ వాళ్ళ సుమ కనకాల సుమ గారి అబ్బాయి రోషన్‌ది చూద్దామని అనుకున్నాం కానీ టికెట్స్ అయితే లేవన్నమాట. అంటే యాక్చువల్లీ మేము తీసుకునే రెగ్యులర్‌గా బాక్స్ సీట్స్ అయితే లేవు. ఇంక అందుకే ఇంట్రెస్ట్ లేదు. వీలైతే అమెజాన్‌లో కానీ ఏవో ఒక మూవీస్ ఉంటాయి కదా! ప్రైమ్‌లో కానీ చూస్తామన్నమాట. అలా బీచ్‌కి అలా వెళ్తాం. చిల్ అవుట్ అవుతాం. డెఫినెట్లీ మీతో షేర్ చేస్తాను కాబట్టి మీరు కూడా చూస్తుండండి. మళ్ళీ కలుస్తాను. బాయ్ బాయ్. సో, ఇంక నేను శ్రీధర్ కలిసి ఫుడ్ కోర్ట్‌కి అయితే వచ్చేసామన్నమాట మేమిద్దరు. తను జిమ్ అది క్లోజ్ చేసుకొని వచ్చేసారు. వచ్చిన తర్వాత సరే అలా మూవీకి యాక్చువల్లీ ఎవ్రీ వీకెండ్ కంపల్సరీగా మూవీకెళ్తాం. చెప్పాను కదా! మూవీ గురించి మీకు ఆల్రెడీ బిఫోర్. ఇంకా సరే మంచిగా తిందామని చెప్పి ఇక్కడికొచ్చాము. ఇక్కడ నాకు షవర్మా కనిపించింది. తినాలనిపించి శ్రీధర్‌కి చెప్తే, శ్రీధర్ సరే తీసుకో అని చెప్పేసి అన్నారు. ఇంకా సరే మేకింగ్ ప్రాసెస్ కూడా చూపిస్తున్నాను. చాలా చల్లగా ఉంది బయట. అందుకే స్వెటర్ అది వేసుకుంటున్నాననమాట. ఇక్కడొచ్చి కాస్ట్ కూడా చూపిస్తున్నా. 1+1 ₹140 అనమాట. సో, బావుంది. చక్కగా మయోనీస్ అది వేసి ఇక్కడ ఫుడ్ కోర్ట్‌లో అయితే మొత్తం ఫుడ్ నాన్ వెజ్, వెజ్ ఇంకా అసలు వీకెండ్స్ అయితే అస్సలు ఖాళీ ఉండదు. కానీ బావుంటది. ఇంక నేను ఇదొక్కటే తిన్నాను. ఎందుకంటే ఇది తినేసరికే మనకి టమ్మీ ఫిల్ అయిపోతది. సో, అందుకని అప్పటికే లేట్ నైట్ అయిపోయిందనుకోండి. కానీ అప్పుడప్పుడు తినడంలో తప్పులేదు కదా! అయినా ఫుడ్ ఎంజాయ్ చేయాలబ్బా! డైటింగ్స్ అవి చేసినా కూడా అప్పుడప్పుడు ఇవి తీసుకుంటూ మళ్ళీ ఇంకొంచెం కష్టపడితే మనం తగ్గిపోతాం. అంతే కదా! సో, తినేసిన తర్వాత మళ్ళీ ఒక 2 రోజులు ఫుల్‌గా జిమ్‌కెళ్ళి కష్టపడ్డామనుకోండి, మళ్ళీ ఆ వెయిట్ అంతా కూడా కరిగిపోద్ది. అండ్ ఇక్కడ నేను ఎక్స్‌ట్రా మయోనీస్ వేయించుకుంటున్నాననమాట. కొంచెం వేయండి అని చెప్పి. అది చాలా బావుంది మయోనీస్ టేస్ట్ అయితే మాత్రం. సో, ఇంక అతను మళ్ళీ పైన చికెన్ కూడా ఏసారు. నేను వీడియో తీస్తున్నాను కదా! అందుకని చెప్పి ఇంకా కొంచెం ఎక్కువ క్వాంటిటీ వేశారనమాట. థాంక్ యూ భయ్యా అని చెప్పేసాను నేను. అది తినేసాక మంచిగా డెజర్ట్ అనమాట. సో, డెజర్ట్ వచ్చేసి ఫలోడా తీసుకున్నాను నేను. ఇక్కడ ఫుడ్ కోర్ట్‌లో ఫలోడా చాలా బావుంటది. ₹100 అనమాట. డ్రై ఫ్రూట్ సలాడ్ ఫలోడా. ఇక్కడ వీళ్ళెవరో ఐస్ క్రీమ్ తీసుకున్నారనమాట. గులాబ్ జామ్ ఐస్ క్రీమ్ ఇలా ఏదైనా కూడా ₹190 అలా ఉంటది. మంచి డెజర్ట్ తినాలి మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఫుడ్ కోర్ట్‌లో ఫలోడా ట్రై చేయండి. ₹100కి కడుపు చక్కగా నిండిపోద్ది. భలే ఉంటది తెలుసా! నాకైతే చాలా ఇష్టం. సో, ఫుడ్ కోర్ట్‌కొస్తే మాత్రం డెజర్ట్ ఖచ్చితంగా తింటాను ఈ ఫలోడా. సో, ఇంకిక్కడ తినేసిన తర్వాత ఇంటికొచ్చేసాం మేము. ఇంటికొచ్చిన తర్వాత మా రూబీ గాడు అప్పుడే బెడ్ మీద స్లీప్ ఏసేస్తున్నాడు చూసారు కదా! టైం అయిపోయింది. దాని ఫుడ్ అది పెట్టేసే మేము వెళ్ళాము. మేమొచ్చే టైంకి చక్కగా బెడ్ మీద దుప్పటి కూడా కప్పేసుకొని ఉందన్నమాట అది నేనొచ్చేసరికి. అందుకే భలే ముచ్చటేసింది నాకు. వెంటనే మీ అందరికీ కూడా షేర్ చేస్తున్నాను. ఏమి ఇబ్బంది పెట్టదు. చక్కగా దాని బెడ్ ఉంటది నా పక్కనే.
బెడ్‌రూమ్ ఉంటది కదా! మా బెడ్ పక్కన దానికో బెడ్ అన్నమాట. ఇదిగోండి ఇక్కడ నేను పిలిచాను అందుకే లేచింది. లేపోతే పడుకునే ఉంటది. ఇంక నైట్ అంతా డిస్టర్బ్ చేయదు. హ్యాపీగా పడుకుంటది. మళ్ళీ మార్నింగ్ నేను లేచినప్పుడే నాతో పాటు లెగిస్తదన్నమాట. ఎవరు ఫస్ట్ డోర్ తీస్తే వాళ్ళతో అలా లేసిపోద్దన్నమాట. సో, ఇంక ఇది పడుకుంది కదా! నేను కూడా కాసేపు మంచిగా ఏదైనా మూవీ చూద్దాం అని చెప్పేసి ఇంక నేను శ్రీధర్ కూడా మూవీ పెట్టుకున్నామనమాట. ఎలాగో మేము మూవీకెళ్ళలేదని చెప్పి అమెజాన్ ప్రైమ్‌లోని కొత్త మూవీ ఇది. ఆహ్, కీలా కీలా ఏంటది కీడా కోలా ఏదో సంథింగ్ బావుంది. కొంచెం ఫన్నీగా అనిపిచ్చింది. చూడండి. ఇంకేమైనా మూవీస్ ఒకవేళ మీరు చూసినట్టయితే సజెస్ట్ చేయండి. ఓకేనా? 90స్ మూవీ కూడా చాలా బావుంది వెబ్ సీరీస్ అది కూడా చూడండి. హలో! సో, ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్‌గా 10:40 అవుతుంది. మేము ఇంకా ఫుడ్ కోర్ట్‌కైతే వెళ్ళిపోయామనమాట. అక్కడ మంచిగా నేనైతే ఏం తిన్నాను? షవర్మా రోల్ తిన్నాను. శ్రీధర్ అయితే ఏం తినలేదు తను. అండ్ నెక్స్ట్ ఫలోడా ఒకటి తీసుకున్నామనమాట. అంతే. ఇంక తినేసి బీచ్‌కెళ్దాం అనుకున్నా కానీ చాలా చల్లగా ఉంది. ఇప్పుడు ఈ చల్లగాలిలో బీచ్‌కెళ్ళడం ఎందుకు? హ్యాపీగా ఇంటికెళ్ళిపోయి మంచిగా మూవీ చూసుకోవచ్చు అని అన్నారనమాట. ఇంక అందుకని చెప్పేసి ఇంక ఇంటికైతే వచ్చేసాము. వచ్చేసి నేనైతే ఇక్కడ ఫ్రెష్ అప్ అయిపోయాను. లైక్ స్కిన్ కేర్ చేసుకుంటాను. ఎంత లేట్ అయినా సరే నైట్ పడుకునేటప్పుడు కంపల్సరీగా స్కిన్ కేర్ అయితే మాత్రం నేను చేసుకుంటాను. నేనే కాదు మీరు కూడా మాక్సిమం చేసుకోండి. అట్లీస్ట్ ఫేస్ వాష్ చేసుకుని లైట్‌గా ఒక టోనర్ గానీ, మాయిశ్చరైజర్ గానీ, సీరమ్ గానీ అప్లై చేసుకున్నాం అనుకోండి ఫేస్ బావుంటదనమాట. సో, అండ్ ఇక్కడ నాకు పింపుల్ మార్క్స్ ఉంటాయి కదా! నేను క్రీమ్ కూడా అప్లై చేసేసుకుంటాను. దట్స్ ఇట్. అంతే. ఇంకా హ్యాపీగా పడుకుని పోవడమే. కొంచెం మూవీ అది పెట్టుకుంటాము. ఇంకా ఏ మూవీ అనేది చూడలేదు. చూడాలి చెక్ చేస్తాను ఇప్పుడు. ఏ మూవీ అన్నది కూడా మీకు డెఫినెట్లీ నేను చూపిస్తానులెండి. సో, అదనమాట ఈరోజైతే వ్లాగ్. మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. ఫుల్ డే వ్లాగ్ షేర్ చేశాను. సో, మళ్ళీ రేపు ఒక మంచి వీడియోతో కలుద్దాం. అండ్ ఇంకా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తొందరగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసేసేయండి. అలానే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయడం మర్చిపోకండి. సరేనా? బాయ్. లాట్స్ ఆఫ్ లవ్. టేక్ కేర్. బాయ్.